ఈరోజు విజయవాడలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు సమరశంఖం పూరించి ఉద్యమాన్ని కారణమైనటువంటి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. అధికారం వచ్చినప్పటి నుంచి ఒక్క డిఏతో ఎన్ని పండుగలు జరుపుకోవాలి? లాస్ట్ టైం ఫ్యాప్టో ధర్నా అప్పుడు కూడా మేము ఐఆర్ పిఆర్సీ మీదే మేము ధర్నా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము ఒక డిఏ ఇస్తున్నామంటే సరేలే అని చెప్పి సర్దుకోవడం. ఒక్క డిఏతో ఎన్ని పండుగలు ఎన్ని సంవత్సరాలుగా జరుపుకోవాల్సి వస్తుంది? కాబట్టి ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు విధానాలు మారినా ఉద్యోగుల పట్ల ఎటువంటి ప్రేమ అభిమానం కానీ ఎటువంటి బాధ్యత కానీ తీసుకోకుండా ఎంతసేపు రాష్ట్రం గురించి ఆలోచిస్తూ రాష్ట్ర ఉద్యోగుల్ని బలచడం అనేది చాలా అన్యాయం. రాష్ట్రంలో భాగమైన రాష్ట్ర ఉద్యోగులు కూడా కలుపుకొని వెంటనే పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేసి ఎంటీఎస్ ఉపాధ్యాయులు రెగ్యులర్ చేయాలని చెప్పి, అలాగే పదవి విరమణ పొందిన వెంటనే ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగికి అందించాలని చెప్పి, అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఒక ఎస్జిటిగానే రిటైర్డ్ అవుతున్నాడు, ఒక ఎంఈఓగానే రిటైర్డ్ అవుతాడు. డివైఓ వరకు పోవాల్సిన వ్యక్తులు ఎక్కడికక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సమస్యల గురించి దృష్టి సారించి ఇమీడియట్గా చర్చలకు పిలిచి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, నాకు ఉద్యోగ కొడుకుని ఉద్యోగ సమస్యలు మాకు తెలుసు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ స్థాయిలో ఉన్నాడు. ఏం పరిస్థితి? మేము ఎంతో నమ్మేం. ఆయన కూడా మన డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా ప్రభుత్వ ఉద్యోగి బిడ్డనే, నాకు ఒక డిఏ పరిస్థితి కానీ ఒక నెల జీత పరిస్థితి అన్నీ తెలుసు అని చెప్పడం వెంటనే మేము కూడా మాకు ఎంతో మేలు చేస్తుందనే కూటమి ప్రభుత్వానికి మేము కూడా నమ్మి ఎంతో మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ధర్నాన్ని చూసిన తర్వాతైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను.